హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్కి మీకు ఈ మంత్ ఎండింగ్ కల్లా జాబ్లో అయితే చేరుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. 30,000 వరకే సాలరీ ఉంటుంది. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ నుంచి ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్, ఇప్పుడే వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ యొక్క వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క ఐసీఏఆర్ అంటే మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ కల్పించే విధంగా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. మీకు ఇంటర్వ్యూ డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు. మీకు ఇంటర్వ్యూ వచ్చేసి థర్స్డే రోజు అంటే 23rd April రోజు మీకు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదన్నమాట. డైరెక్ట్గా అదే రోజు మీకు సెలక్షన్ కూడా చేసేస్తారంటే మీకు అదే రోజు జాబ్ అనేది ఎప్పటి నుంచి జాయిన్ అవ్వాలో కూడా చెప్పేస్తారు. అండ్ ఏజ్ లిమిట్ కూడా చూడండి, 21 నుంచి 45 years వరకు ఏజ్ ఇచ్చారు. 45 years ఏజ్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. మీకు ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చారు 500059 సంతోష్ నగర్, ఐసీఏఆర్ CRADA. ఇది మనకి ఐసీఆర్ కింద పనిచేస్తున్నటువంటి ఒక ఆర్గనైజేషన్ అనమాట. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది. అక్కడ మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి అదే రోజు మీకు పోస్టింగ్కి సంబంధించి కూడా అప్డేట్ అనేది ఇస్తారు. ఎవరైతే రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో మనకి నోటిఫికేషన్ వచ్చినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ ఫామ్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు 1 set ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఒక సెట్ జిరాక్స్ తీయించుకొని ప్రతి డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది చేసేసేసి దాంతోపాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని కూడా అదే రోజు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు కాబట్టి అర్జెంటుగా మాకు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో జాబ్ కోసం చూస్తున్నాం అనేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరైతే ఒక జాబ్స్కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో మీకు అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది అఫీషియల్ వెబ్సైట్లోనే. ఇక్కడ మనకి చూడండి, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఐసీఏఆర్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, CRADA అంటే మనకి సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్. ఇది మనకి తెలంగాణ హైదరాబాద్లోనే ఉంది. మనకి ఈ రిక్రూట్మెంట్కి మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా వెళ్ళొచ్చు, ఎందుకంటే మనకి ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కాబట్టి అందరికీ కూడా సమానంగానే చూస్తారు. అండ్ ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వచ్చేసి కేవలం సింగిల్ పేజీ ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. తర్వాత ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రాయాలి, నోటిఫికేషన్లో ఉంటుంది. అండ్ తర్వాత పొజిషన్ నెంబర్ కూడా రాయాలి, అక్కడ నోటిఫికేషన్లో ఉంటుంది. ఇక్కడ మీరు ఫోటో అనేది అతికించాలి, దాని మీద మీరు సిగ్నేచర్ కూడా పెట్టాలి మీది. తర్వాత ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ ది పొజిషన్, పోస్ట్ పేరేంటి, తర్వాత మీ నేమ్ అనేది ఇక్కడ క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత మీ ఫాదర్ నేమ్, నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ కేటగిరీ, మీ క్యాస్ట్ ఏంటి, తర్వాత మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి కరెస్పాండెన్స్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో సహా డీటెయిల్స్ అనేవి రాయాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఏంటి, అండ్ నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత మీ క్వాలిఫికేషన్స్. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ దగ్గర ఏంటంటే మీ యొక్క గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు ఫస్ట్ రాయాలి. తర్వాత మీరు ఒకవేళ హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే రాయండి, లేకుంటే ఈ విధంగా మీరు బాక్స్లో ఈ విధంగా టిక్ మార్క్ అనేది చేసేసేయండి. తర్వాత మీరు ఒకవేళ నెట్ కనుక క్వాలిఫై అవుతారా ఎస్ అని చెప్పేసి రాసేసి డీటెయిల్స్ రాయండి, లేకుంటే నో అని చెప్పేసి రాయండి. తర్వాత మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని చెప్పేసి రాయండి, లేకుంటే నో అని చెప్పేసి బాక్స్ అంతా కూడా డాష్గా అయితే ఫిల్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ మీరు సిగ్నేచర్ అనేది పెట్టేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ జిరాక్స్ కాపీస్ అన్నింటిపైన కూడా మీరు మీ సిగ్నేచర్ అనేది చేసేసి అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీస్తో పాటు ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా రెజ్యూమే కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఇంటర్వ్యూకి అయితే క్యారీ చేయాల్సి ఉంటుందన్నమాట.
అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో మీరు మార్నింగ్ 10 AM కంటే ముందే అక్కడ ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి 10 AM నుంచి 11 AM మధ్యలో రిపోర్టింగ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత మీకు ఆలో అనేది ఉండదు. కాబట్టి మీరు ముందుగా వెళ్తే ఏంటంటే కొంచెం బెటర్ అనేది ఉంటుంది. సో ఒకవేళ ఎక్కువ మంది వస్తే మీకు అక్కడ ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. అయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వచ్చిందంటే మనకి 9th April అయితే వచ్చింది. సో చాలా డేస్ అవుతుంది, బట్ ఇంకా ఎవరికీ తెలియదు. సో అందుకే మీకు అన్నీ కూడా రీసెర్చ్ చేసి ఎంతో మీకు ఈ జాబ్ అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నాను. సో ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూసిన వాళ్ళు తప్పనిసరిగా అయితే లైక్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్స్ ఏంటి అంటే యంగ్ ప్రొఫెషనల్ 1 అని చెప్పేసి ఇక్కడ పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఎవ్రీ మంత్ కూడా మీకు ఫిక్స్డ్ సాలరీ ఉంటుంది, 30,000 వరకు కూడా సాలరీ అనేది పే చేస్తున్నారు. సో ఇక్కడ పొజిషన్ కోడ్ అనేది ఇచ్చారు. సో పొజిషన్ కోడ్ ఇక్కడ చూడండి, YPA1 అని చెప్పేసి అండ్ YPA2 అని చెప్పేసి ఉంది కదా. అండ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పాను కదా మీకు, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి ఇదే అనమాట. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది. అండ్ ఇక్కడ మనకి ఇది ఒక నెంబర్ ఇచ్చారు, ఇది అవసరం లేదు, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మాత్రం ఇదే అనమాట. అండ్ పొజిషన్ కోడ్ వచ్చేసి YPA1 అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ 1కి సంబంధించి అడ్మిన్ 1 3 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి, తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అర్హత అంటే డిగ్రీ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. సో మీరు నార్మల్గా సైన్స్ విభాగంలో డిగ్రీ చేసినా లేదంటే కామర్స్ విభాగంలో డిగ్రీ చేసినా మినిమం 55% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉంటే సరిపోతుంది, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఉంది కదా, ఇది మనకి అవసరం లేదనమాట. డిజైరబుల్ అంటే మనకి మ్యాండేటరీ అయితే కాదు, తప్పనిసరి కాదు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఏంటంటే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు అంతే. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు, క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ YPA2 ఇది మనకి పొజిషన్ కోడ్ అనమాట. సో యంగ్ ప్రొఫెషనల్ 1 అడ్మిన్ 2 అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ 2 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీలో ఎవరైతే కామర్స్ విభాగంలో డిగ్రీ చదువుతారో వాళ్ళు వెళ్ళొచ్చు. సో లేదు అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ BBA చేసుంటారు కదా వాళ్ళు వెళ్ళొచ్చు. లేదు అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ BBS చేసుంటారు కదా వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. మినిమం మీరు 60% ఆఫ్ మార్క్స్ పాస్ అయి ఉండాలి. ఎవరైతే MBA ఫైనాన్స్ కానీ ఇలా ఎవరైతే PG అనేది ఫైనాన్స్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. మీకు ఎట్లాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ లేకపోయినా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఇది డిజైరబుల్ అంటే తప్పనిసరి కాదు, ఎసెన్షియల్ అంటే తప్పనిసరి అనమాట. సో మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. సో ఇది మనకి ఒక వ్యవసాయ శాఖకి సంబంధించి మన హైదరాబాద్లో సైదాబాద్లో ఉన్నటువంటి ఒక సంస్థ నుంచి వచ్చినటువంటి ఆపర్చునిటీ. సో మీకు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్ ఫామ్ కూడా మన వెబ్సైట్లో ఇస్తున్నాను, అన్నీ కూడా ప్రాపర్గా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఒకరికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.